రాష్ట్రంలోనే అతిపెద్ద ఒక కళాశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 750 కోట్ల విలువ చేసేటువంటి భవనాలతోటి ఇక్కడ అనంతపురంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ కళాశాలలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఇక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంది. 6 నెలల క్రితమే ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీసీ గారితో సమావేశం ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ ప్రాంగణం జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నిటి మీద రివ్యూ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చి పోవడం జరిగింది. ఆ రోజు సరైనటువంటి రెస్పాన్స్ లేదని సీరియస్గా కూడా చెప్పిపోవడం జరిగింది. వార్నింగ్ కూడా ఇచ్చేసి ఇది ప్రధానమంత్రి మోడీ గారితో ప్రారంభం చేయాలనే లక్ష్యంతో సెకండ్ ఫేజ్ కూడా తొందరగా నిధులు తీసుకొచ్చి ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. ఇక్కడ పనులు సరిగ్గా జరగడం లేదు. అంతా కూడా వీసీ మీద కంప్లైంట్స్ ఎక్కువ చేస్తున్నారు. స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకోకుండా, మెస్సుల్లో సరిగ్గా ఆహారం ఇవ్వకోకుండా, విద్యార్థుల పట్ల చులకన భావంగా మాట్లాడుతున్నారని, అదేవిధంగా విద్యార్థులకు ఫీజులు కూడా మిగతా యూనివర్సిటీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని, వివిధ రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారా లేఖ రాసి కేంద్ర మంత్రివర్యులు ధర్మాన్ ప్రధాన్ గారికి రిప్రజెంటేషన్ మొదట్లో కూడా ఇచ్చాను. ఈ మధ్య లోకేష్ గారితో పాటు వెళ్ళినప్పుడు కూడా మరొకసారి ఇచ్చా యూనివర్సిటీ యొక్క పరిస్థితి ఈ విధంగా నడుస్తూ ఉన్నది. సో ఈ గవర్నర్ గారి నుంచి వచ్చిన నాకు ఈ ఉత్తరానికి ప్రత్యుత్తరం ఏమొచ్చిందంటే, వెంటనే చర్యలు తీసుకోండి, ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విషయాల మీద స్పందించమని చెప్పేసి వారు సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గతంలో ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా, బహుశా అమ్మాయిల బాత్రూముల్లో ఎవరో వీడియోలు తీశారని చెప్పేసి ఒక మెసేజ్ బయటకు వచ్చింది. కానీ దాన్ని కూడా బయట రాకోకుండా నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత విద్యార్థులంతా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసి ఈ విధంగా మాకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గతంలో బీకేఎస్ మండలంలో ఉన్నటువంటి సిఐ గారు కూడా తెలియజేయడం జరిగింది. కానీ రిపీటెడ్గా మళ్ళీ అదే ఇన్సిడెంట్ మళ్ళీ నిన్న కూడా జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఇక్కడ స్కూల్లో ఉన్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ లేబరే వచ్చి లోపల వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఒక నిన్న అపవాదం వచ్చింది. మరి ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టి కాంట్రాక్టర్ దగ్గర నుంచి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారా లేదా అనేది వీసీ గారు ఈ సందర్భంగా అడుగుతున్నారు. అంటే మీరు కుమ్మక్కైపోయి ఎవరు ఏమి చెప్పినా వినుకోకుండా ఒక నిరంకుశమైన భావంతో విద్యార్థులకి గౌరవించి వాళ్ళందరికీ సకల సదుపాయాలు అందించి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ప్రాంగణంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి వీసీని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడి నుంచి ఇమ్మీడియట్గా పంపించాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వం కూడా కోరుతున్నాను. వెంటనే లెటర్ కూడా రాయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి కూడా అతని చేష్టల వల్ల ఈరోజు చాలామంది విద్యార్థులందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడ ఈరోజు మెస్లో సరైనటువంటి ఫుడ్ ఇవ్వట్లేదు, మెస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవన్నిటి మీద చర్యలు తీసుకోమని చెప్పి పదే ఆయనకి తెలియజేసినా కానీ నిమ్మకి నీరెత్తినట్లా కూర్చున్నాడు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.